ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ మరణాత. జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాము. సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలీయుల నుండి లేచెను. మరి ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనబడుతుంది. తూర్పు దేశపు జ్ఞానులు ఇక్కడికి రావడం మనము చూస్తాం. మరి ఈ జ్ఞానులు తూర్పు దేశములో నక్షత్రమును చూచి బెత్లెహేము వరకు వారు వచ్చి ఉన్నారు. అయితే బెత్లెహేముకి వచ్చాక రాజుల రాజైన యేసుక్రీస్తు ప్రభువారు దగ్గరికి మరి వారు వెళ్లకుండా హేరోదు రాజు దగ్గరికి వారు చేరుకోవడం మనము చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనము చూచినప్పుడు వారు అక్కడ మరి యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నారు అని అడగడం మనము చూస్తాం. మరి ఇది తెలుసుకున్న హేరోదు రాజు అక్కడున్న వారందరూ కూడా మరి ఆ మాట విని వారు కలవరపడడం మనము చూస్తాం. రహస్యముగా వారిని పిలిపించి వారిని అడగడము మనము చూస్తాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 8వ వచనంలో మనము చూసినట్లయితే, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఇక్కడ హేరోదు రాజు మరి ఆ తూర్పు దేశపు జ్ఞానులని రహస్యముగా పిలిపించి వారిని బెత్లెహేముకు పంపించడం మనము చూస్తాం. అయితే మరి ఆ తూర్పు దేశంలో ఎప్పుడైతే ఆ నక్షత్రమును చూచి ఆ నక్షత్రమును వెంబడించి మరి ఇక్కడ వరకు వారు వచ్చి ఉన్నారు, కానీ దారిలో వారు త్రోవ తప్పినట్లు తెలుస్తుంది. అందుకే ఇక్కడ మనం వాక్యంలో చూచినట్లయితే మత్తయి సువార్త 2వ అధ్యాయం 9వ వచనం, వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చిరి. ఏ తూర్పు దేశంలో అయితే ఆ నక్షత్రాన్ని వారు చూచి ఉన్నారో, దాన్ని ఎలాగైతే వెంబడించి ఉన్నారో, ఆ నక్షత్రము వారిని ఎలాగైతే మరి నడిపించి ఉందో ఆ రీతిగా వారు దాన్ని చూచి ఉన్నారు. కాబట్టి మధ్యలో వారు త్రోవ త్రప్పి వెళ్ళారు. కాబట్టి మరల దాన్ని చూచినప్పుడు అత్యానంద భరితులైరి అని వాక్యం సెలవిస్తుంది. ప్రకాశమానమైన వేకువ చుక్క అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వారిని నడిపించింది. ఎందుకంటే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 16వ వచనంలో మనము చూచినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారే ప్రకాశమానమైన వేకువ చుక్క అని వాక్యం సెలవిస్తుంది. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, నష్టాలు, ఎన్నో బాధలు ఉన్నప్పుడు త్రోవ తప్పిన వారిగా మనం ఉంటాం. కానీ దేవుడు త్రోవ తప్పిన అనేకులని సరి అయిన త్రోవలో నడిపించడానికి, నశించిన దానిని వెదికి రక్షించడానికే రక్షకుడిగా దిగి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఈ జీవిత యాత్రలో మనము త్రోవ తప్పి నడిచినప్పటికీ ఆయన మనని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులని ఆ నక్షత్రం ఎలాగైతే నడిపించి మన వేకువ చుక్క అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చి ఉందో, మన దేవుడు కూడా మనము పరలోకము చేరు వరకు మనని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్య వర్తమానాన్ని దేవుడు మీ వినికిడిలో హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, వాక్యం ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. ఆ తూర్పు దేశపు జ్ఞానులని తండ్రి ఆ నక్షత్రము ఎలాగైతే నడిపించిందో, ఆయన నక్షత్రము అని రాయబడి ఉంది దేవా. ఆ నక్షత్రము తండ్రి ప్రకాశమానమైన వేకువ చుక్కైన మీ దగ్గరికి ఎలాగైతే నడిపించిందో దేవా, ఈ వాక్యము విన్న వారితో మీరు మాట్లాడి ఉన్నారు. ఎందరైతే ఆ విధముగా తండ్రి త్రోవ తప్పిన స్థితిలో ఉన్నారో దేవా, మీ దగ్గరికి పశ్చాత్తాప హృదయముతో వచ్చినప్పుడు తండ్రి మరలా మీరు వారిని సరిచేసి సరి అయిన త్రోవలో వారిని నడిపించే దేవుడిగా ఉన్నారు. విన్న వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.